మహోన్నతుడా సర్వ సృష్టికారభూతుడా మీకు స్తోత్రములయ్యా. సమస్త సృష్టిని మీరు ఎరిగి ఉన్నారు తండ్రి ప్రభా. మా కొరకే సమస్తాన్ని సృష్టించి తండ్రి ప్రభా. మీ ఆజ్ఞలు పాటిస్తూ మమ్మల్ని బ్రతకమని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి స్వరములతో మిమ్మల్ని ఆరాధించాం ప్రభా. మీ జీవవాక్యాన్ని అందరం కలిసి ఆలోచన చేయుచుండగా సమయానుచితమైన జ్ఞానంతో తండ్రి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి మనం వేడుకుంటున్నాం ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, మనిషిగా నేను చెప్తే వ్యర్థము దేవా, మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ మా ప్రియ రక్షకుడు అయినటువంటి యేసు ప్రభా పేరట మీ ప్రార్థన వేడుకుంటాను. ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలండి. గడిచిన వాక్యం అడగడం లేదు, కానీ పోయిన నెలలో నేను పంచుకున్న వాక్యం ఎవరికైనా గుర్తున్నదా? అదే వాక్యాన్ని మరలా నేను కంటిన్యూ చేయబోతున్నాను. పోయిన నెలలో పంచుకున్న వాక్యం ఏంటంటే, వేశ్య కొరకు వేషధారణ కొరకు ఆహాబు అనేటటువంటి వేశ్య గారిని జ్ఞాపకం చేసుకున్నాము. వేషధారణ, గెహాజీ గారిలో వేషధారణ చూసాము. గెహాజీ గారిలోనే కదా. గెహాజీ గారు ఎవరు? ఎలీషా గారి శిష్యుడు. దైవ సేవకుని దగ్గర, ప్రవక్త దగ్గర, తర్వాత ప్రవక్త అయ్యేటటువంటి స్థితిలో ఉన్నటువంటి శిష్యుడు. ఆయనలో వేషధారణ చూసాం. ఆయన కనుపరిచిన వేషధారణ ఎంత ఘోరానికి దారి తీసిందంటే, నయామాను అనే వ్యక్తికి ఉన్నటువంటి కుష్టు ఈయన తెచ్చుకున్నాడు కదా. అలాగే ముందుకు వెళ్ళినాము. యేసు ప్రభుల వారు తండ్రి ప్రేమని భూమి మీద పంచుతున్నప్పుడు ఆయన నినివే పట్టణాన్ని జ్ఞాపకం చేస్తాడని చూసాం. నినివే పట్టణాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తావయ్యా అంటే, ఇదిగో విమర్శ దినమున మీ పైన సాక్షులుగా వీళ్ళు ఉంటారని చెప్పాడు. ఎందుకు వారిని జ్ఞాపకం చేస్తాడంటే, నినివే పట్టణం ఘోరాతి ఘోర పాపంలో ఉన్నప్పుడు యోనా గారిని పంపించి రక్షణ సువార్తను వారికి ప్రకటింపజేశాడు. ఇదిగో మీరు చేస్తున్న అన్యాయం కార్యాల ద్వారా దేవుడు బాధపడుచున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే మీ పట్టణమే నశించిపోతుంది, ఇది దేవుని ఆజ్ఞ అని ప్రకటింపజేశాడు దేవుడు. 3వ అధ్యాయంలో ఉంటుంది యోనా గారు రాసినటువంటి యోనా గ్రంథంలో. ప్రకటింపజేసినప్పుడు వారు ఎంతలా మారినారంటే, రాజు సహితము గోనె పట్ట కట్టుకొని బుడిదలో కూర్చుండి ఆయన చేసిన ఒక ఆలోచన ఉంటుందండి. తీస్తే చదవండి. ఆయన చేసిన ఆలోచన ఏంటంటే, లేదు, రాజుగారు చేసిన ఆలోచన, ఒకవేళ దేవుడు అన్నది వచనం. రాజుగారు చేసిన ఆలోచన ఏముంటుందంటే 7వ వచనంలోనే, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని మనము లయము కాకుండా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఒక ఆజ్ఞ జారీ చేశాడండి. ఆజ్ఞ జారీ చేయడానికి ఆయనకున్నటువంటి అధికారం కాదు, ఆయనకు భయం తోచింది. నిజమే, మనం చేస్తున్న కార్యాలు మంచివి కాదు కాబట్టి మనం ఉపవాసం ఉండి, ఇదిగో దేవుడు ఒకవేళ మనసు తిప్పుకుంటాడేమో అయ్యా మనం చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, కాబట్టి మనమే కాదు పశువుల్ని సైతం మనం ఉపవాసం ఉంచి దేవుణ్ణి ఆరాధించుదాము. మనకు తెలిసి తెలియని జ్ఞానం చేత ఆయన కొనియాడుదాము. ఆయన మనసు త్రిప్పుకుంటే మనం బ్రతికేదము. 9వ, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయవలెను. మనుషులేం పశువులేం సమస్తం గోడపట్టకంటే అందరం కూడా పశ్చాత్తాప పడుదాము దేవుని దగ్గర. కారణము, మనం బ్రతకడానికి, దేవుని కనికరం పొందుకోవడానికి ఎదురు చూద్దామని చేసిన ప్రార్థన అండి. దేవుడు నిజంగా కనికరించాడు, వారిని కాపాడాడు. కాపాడడమే కాదు, మారినటువంటి నినివే ప్రజలు వారి మరణంతం వరకు కూడా అదే మారు మనసుతో చనిపోయారు వాళ్ళు. అందుకే వారిని జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్న మాట ఏముంటుందంటే, మత్తయి గారు రాసిన మత్తయి సువార్తలో ఏముంటుంది వారి కొరకు? నినివే ప్రజలు మీ పైన నేరారోపణ చేస్తారయ్యా అని చెప్తుంటాడు. 12వ అధ్యాయము 41వ వచనంలో నేర స్థాపన చేస్తారు నినివే ప్రజలు అని చెప్తుంటాడు.
అంటే అంతగా అంతగా అంటే మారిన వారు ఎక్కడ కూడా తప్పిపోకుండా బ్రతికినటువంటి బ్రతుకులండి వాళ్ళని. ఆ బ్రతుకును దేవుడు మన ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేద్దాం ఒకసారి. అదే కాదు, వేషధారణ అనేది ఎవ్వరు కూడా అగుపరచబడలేదు, ఎవ్వరు కూడా కనిపెట్టలేనటువంటి స్థితి వేషధారణది. ఎలాగయ్యా అంటే చక్కగా వాక్యం చెప్తున్నటువంటి ఆమోస్ కావచ్చు, చక్కగా పాటలు పాడుతున్నటువంటి అంజిగారు కావచ్చు, చక్కగా వాక్యంని చకాచక చదువుతున్నటువంటి సహోదరులలో సుధీర్ కావచ్చు, ఇంకా పలానా సహోదరులు కావచ్చు. వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నదో మనకు తెలియదు. సంఘంలో చక్కగా అగుపరచబడుతున్నటువంటి నేను, మేము, మనము వ్యక్తిగత జీవితంలో ఈ అంటే ఈ కనిపించేటటువంటి జీవితం కాకుండా దేవునికి వ్యతిరేకమైన జీవితం బ్రతుకుతున్నామే, అదే వేషధారణ. 10 మంది దృష్టిలో నేను భక్తిపరంగా కనపడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు విపరీతమైన సినిమాలు చూస్తూ అల్లరితో కూడా మాటలు మాట్లాడుతూ అసలు నా పైన ఎవరికి అధికారమే లేదు అన్నటువంటి ప్రవర్తన బ్రతుకుతారు కదా, అది వేషధారణ. ఈ వేషధారణ ఎవరిని పట్టుకోగలరా అంటే ఎవ్వరు పట్టుకోలేరు, ఎవరు పట్టుకోలేరు. నా కడుపులో పుట్టినటువంటి నా పిల్లలకు తెలియదు, నేను ఎవరి కడుపులో అయితే పుట్టినారో నా తల్లిదండ్రులకు తెలియదు, నా తోబుట్టులకు తెలియదు, నా భార్యకు తెలియదు, నా భర్తకు తెలియదు. వేషధారణ అంత ప్రమాదమైనది. ప్రవక్త అండి, ప్రవక్త చచ్చినటువంటి కుమార్తెను లేపినటువంటి ప్రవక్త ఎలీషా గారు, ఆయనతో ఉన్నటువంటి ఒక వేషధారి ఉన్నాడే, ఆ వేషధారి విషయము ఆలోచన చేయాలి మనం. తేలికగా ప్రశ్నించాడు గేహాజీ ఎక్కడికి వెళ్ళవయ్యా. ఆయన ఇంత మాట వేశాడంటే నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉన్నాను నేను. వెంటనే మాట ఏంటంటే నా ఆత్మ నీతో లేదనుకున్నావా అంటే నువ్వు ఎలా మర్చిపోయావయ్యా, నీవు ఉంటుంది ఒక ప్రవక్తతో కదా. శిష్యులందరికీ తెలుసు నా తర్వాత మరలా ప్రవక్త అయ్యేటటువంటి అవకాశం ఎవరికైనా ఉండదంటే గేహాజీ గారికి అని చెప్పేస్తారు. అటువంటి ఆధిక్యత కలిగినటువంటి నిన్ను నీవు ఎలా మోసపరుచుకున్నావు అంటే ఎలీషా గారు ధృవీకరించినటువంటి కానుకలను ఈయన తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని వేషధారణ ధరించేసుకున్నాడు, నాకేమి తెలియదు అన్న రీతిలో. దానిని గద్దించి నువ్వు ఆ కానుకలు నాశించావు కదా, కానుకలే కాదు నీ వేషధారణకు శిక్షగా తాను పోగొట్టుకున్న కుష్టి కూడా తీసేసుకున్నది అని. మనుషులుగా మనము నన్ను ఎవ్వరూ చూడరు, ఎవరికి తెలియకుండా బ్రతుకుచున్నాను, నా రహస్యమైన జీవితం అనుకుంటున్నాము. కానీ దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు రాయించాడు. 3 సందర్భాలు చూద్దాం, ముగ్గురు తీయండి, ముగ్గురు తీసి ఒకరి తర్వాత ఒకరు చదివేసేయండి. హబకుక్కు 2వ అధ్యాయం 11వ వచనము ఎవరైనా ఒకరు తీయండి. నెక్స్ట్ తర్వాత హబకుక్కు తర్వాత యెహోషువ 24వ అధ్యాయం 27వ వచనము. హబకుక్కు ఒక నిమిషం. హబకుక్కు 2వ అధ్యాయం 11వ వచనం ఒకటి తీయండి. యెహోషువ 24వ అధ్యాయము 27వ వచనం ఒకటి తీయండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ముగ్గురు తీసి ఇప్పుడు హబకుక్కు తీసిన వాళ్ళు చదవండి. ఓకే. దూలములు ప్రత్యుత్తరం ఇచ్చినవి, సరిపోద్ది. యెహోషువ 24వ అధ్యాయం 27వ వచనం. యెహోషువ గారు పలుకుతున్న మాట 24వ అధ్యాయం 27వ వచనం. జనులందరితో ఇట్లనము ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను కనుక అది మన మీద సాక్షిగా ఉండు. సరిపోతుంది అన్న. మీ బంగారములు మీ వెండి తిప్పు వట్టి ఉన్నవి, వాటి తుప్పు సరిపోతుంది అన్న. 3 సందర్భాలు చూసామండి. యాకోబు గారు రాసిన పత్రికలు ఏమని చెప్తున్నా అంటే మీ బంగారములు మీ వెండి తుప్పు పట్టి ఉన్నవి అంటే తుప్పు పట్ట స్థితి వాటికి ఉన్నవి, ఏదో ఒకరోజు తుప్పు పడుతుంది. తుప్పు అంటే ఇనుము కచ్చే తుప్పు అని ఆలోచన చేయకండి. ఇనుము కచ్చే తుప్పు బంగారానికి రాదు. అంటే దీనికి ఒక స్థితి ఉన్నది, దానిపైన ఉన్న చిన్న మలినం కావచ్చు, ఇవన్నీ కూడా సాక్షిగా ఉన్నాయి మీ పైన అంటున్నాడు దేవుడు. సాక్షిగా ఉన్నాయట మన పైన. బంగారం వెండి, నేను బంగారం వేసుకొని వెండి వేసుకొని సంతోషిస్తున్నాను. అది వెంటనే మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోషువ గారు చెప్తున్నారు జనులందరితో,
ఇదిగో దేవుడు సెలవిచ్చిన మాటలు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు విన్నవి మన మీద సాక్ష్యంగా ఉంటాయి ఈ రాళ్ళు అని చెప్తున్నారు. అక్కడితో ఆగిపోదామంటే హబక్కూకు గారు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, తులములు ప్రత్యుత్తరం ఇచ్చున్నాయా అంటున్నారు. జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే నా కనుచూపు ఎప్పుడు మీ పైన ఉన్నది పిల్లలారా అంటున్నాడు దేవుడు. కానీ అపవాది మనం భ్రమపరుస్తున్న విషయం ఏంటంటే నన్ను ఎవ్వరు చూడడం లేదు, 4 గోడల మధ్యన ఉన్నాను నేను. ఆ 4 గోడల్లో కెమెరా ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు కెమెరా చూస్తాను, కెమెరా లేదంటే ఇక ఎవ్వరు నన్ను చూడటం లేదనేటటువంటి ఆలోచన మనిషిది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా ప్రతి చూపు మీ పైన ఉన్నదయ్యా అని చెప్తున్నాడు. ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తున్నానని చెప్తున్నాడు ఆయన. ఆరాధనలో పాడుకున్న పాట చక్కని కీర్తన అండి, కీర్తనకారుడు 139 కీర్తన కనిపిస్తుంది మనకు. అందులో ఉంటుంది ప్రారంభ వచనాల్లోనే ఉంటుంది అక్కడ, అయ్యా నేను కూర్చుండుట, నేను నిలుచుండుట నువ్వు బహుగా ఎరుగుదువయ్యా, నేను మాట్లాడుట మాట నా నోటికి రాక మునిపే నీకు తెలుసయ్యా. అది కీర్తనకారుడు. పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నాయ్యా అంటున్నాడు. ఎవరో వచ్చిన చూడొకసారి. అంటే పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తానంటే నీకు రహస్యమైన ఏది లేదయ్యా అని చెప్తున్న మాట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములను ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. సరిపోతాను ఏంటండి దావీదు గారు రాస్తున్న కీర్తన అండి. ఆయన చెప్తున్న మాట ఏంటి, అయ్యా నువ్వు నియమించిన దినములో ఒక్కటి కూడా అయిపోలేదు, అయినా నీకు తెలుసు వాటన్నిటి కొరకు. అవే కాదు ప్రారంభం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుంటయు నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావయ్యా. ఏంటండి దావీదు గారు రాసినటువంటి కీర్తన 139వ కీర్తన. కానీ ఇదే దావీదు గారు ఒక దినాన తప్పిపోయాడు. గుర్తుంది అందరికీ? ఒక దినాన తప్పిపోయాడండి దావీదు గారు. తప్పిపోయి పశ్చాత్తాపుడై 51 కీర్తన రాస్తాడు ఆయన. ఆయన గోడ మొత్తం అందులో చెప్పేస్తుంటాడు ఏడుస్తూ, అయ్యా నీ పరిశుద్ధాత్మను దూరం చేయకయ్యా, నేను ఘోరమైన పాపం చేశానని. దేవుడు ఆయన పశ్చాత్తాపాన్ని అంగీకరించాడని. దేవుడు ఆయన పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. ఆయన కలిగిన మారు మనసు ఉన్నదే దాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. తర్వాత దావీదు గారు తప్పిపోయినటువంటి ఏ ఒక్క సందర్భం బైబిల్లో కనపడదు మనకు, ఎక్కడ కూడా కనపడదండి. మనం చాలా ధన్యులమండి నిజంగా. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామంటే, ఇదిగో ఈ లోకానుసారంగా ఉన్నటువంటి తండ్రులు ఇతరుల దగ్గర తమ కుమారులు చేసిన తప్పిదములు దాచిపెట్టేస్తుంటారు. కుమారుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పుట్టడు అన్నం పెట్టకుండా, కానీ నా కుమారుడు అండి వాడంటే నాకు పెద్ద ధైర్యము, సింహంలా వాడు. ఇలా ఉంటాయి తల్లిదండ్రుల మాటలు. వాడు ఏ పని చేయకుండా సరే అండి ఇంటి ముందు ఉంటే సరిపోతుందండి నాకు. వాడి ఇంటి ముందు అలా అటు ఇటు నడిస్తే సరిపోతుంది. ఎవరైనా ఈ అసూయ పరులు ఉంటే ఇంటి ఆ వైపు కూడా రారు వాళ్ళు. అంత ధైర్యం నా కుమారుడు అంటే. విన్నారు ఈ మాటలు? చాలా చోట్ల వింటుంటాం ఈ మాటలు. మంచివాడు కాకున్నా కానీ కుమారుని గొప్ప చేసే తల్లిదండ్రులు కలరు. దేవాతి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నా ఇష్టానుసారమైనటువంటి మనిషి అని చెప్పాడు దావీదు గారి కొరకు. దావీదు గారు చేసిన తప్పిదాన్ని దాచిపెట్టలేడు దేవుడు. బహిరంగంగా చేశాడు. రహస్యమందు చేసిన తప్పును బహిరంగంగా చెప్పాడు. ఈ తప్పు నా కుమారులు చేయకూడదు, నేను ఇష్టపడుతున్నాను కాబట్టి, నా తండ్రి నన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను అనేటటువంటి ఆలోచన దూరమవును గాక నా పిల్లలకు. అది దేవుడు ఆలోచన. మనుషులు కనపడుతుంటారండి చాలా చోట్లు. భక్తి పరతను అంటే భక్తి పరువులు కనిపించిన స్థితి ఎలా ఉంటుందంటే, నేను ఏ ప్రార్థన చేసినా జవాబు వచ్చేస్తుంటది. నాలాగా చక్కగా వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఏది చెప్పినాను సరే జరిగిపోతుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవునికి ఎంత దగ్గరగా బ్రతికినా సరే, చిన్న తప్పు కనబడినా సరే ఆ తప్పు ఏదో ఒక దినాన బహిరంగపరుస్తానంటున్నాడు దేవుడు. ఆ తప్పు వేషధారంలో ఉండకుండా చూసుకోండి అని చెప్తున్నాడు దేవుడు. దావీదు గారి కొరకు రాయించినట్టు మరొక మాట చూద్దామా? రాజులు
మొదటి రాజులు అనుకుంటున్నాను, మొదటి రాజుల గ్రంథంలో 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు ఇత్తుడైన ఊరియా సంగతి ఏందో తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండాను గనుక. సరిపోద్ది. వివరించబడుతున్న విషయం ఏంటంటే యూరియాకు భారీగా ఉన్నటువంటి ఆవిడ విషయంలో తప్పిపోయాడే, ఆ విషయంలో తప్ప తన జీవిత కాలం అంతయు ఏ ఒక్క విషయంలో కూడా తప్పుకోలేదు దావీదు గారు. అంటే అంత మంచి సాక్ష్యం పొందుకుంటున్నాను, అంత మంచి సాక్ష్యం పొందుకున్న ఆయన రాస్తున్నటువంటి కీర్తన 139 అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఒకనొక దినాన నేను నడిచిపోయాను తండ్రి, నీ కనుచూపు సమస్త శరీరుల పైన ఉన్నది, సమస్త సృష్టి పైన నీ కనుచూపు ఉన్నదాని సంగతి మర్చిపోయాను. నేను నా రహస్యమందు నేను పాపం చేశాను, కానీ నేను తెలుసుకున్నా, మారు మనసు పొందినా. నువ్వు సమస్తాన్ని పరీక్షిస్తున్నావు, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయము పుట్టుచున్నది, ఆశ్చర్యం పుట్టుచున్నది అని పలుకుతున్నాను. నియమింపబడిన దినములలో ఒక్క దినం కూడా కాలేదయ్యా, అవన్నీ నీకు తెలుసు, నా దినముల లెక్క నీకు తెలుసయ్యా, నేను ఏది దాయగలను నీకు రహస్యముగా. ఆలోచన చేయాలండి, మనం వేషధారాన్ని దాయగలమా? అసలు దాయలేము. దేవుని దగ్గర, మనుషుల దగ్గర మాత్రమే దాయగలము. ఎంత దాచిన ఏదో ఒక దినాన బహిరంగపరచబడుతుంది వేషధారణ అనేది. జీవగ్రంథం మనకు నేర్పిస్తున్న విధానం అదే. కానీ వేషధారణ కొరకు మాట్లాడినప్పుడు కానీ, ఇదిగో ఇలా ఉండకూడదు అయ్యా అని చెప్పినప్పుడు కానీ నొచ్చుకునే హృదయాలు ఉంటాయి కదా, నొచ్చుకునే హృదయాలు ఆలోచన చేయాలని, నొచ్చుకుంటున్న హృదయం ఎలాంటిదని. నిజంగా నేను ఒక వేషధారని ఎవరి కనుపరచకుండా బ్రతికినేయడలా నాకు బాధ కలుగుతుంది. నా అంతరంగ బాధ కలిగినప్పుడు అంతరంగ బాధని ఎవరిపైన చూపించాలి? నేను విత్తబడుతున్న వాక్యం పైన చూపించాలా, బోధిస్తున్నటువంటి బోధకుల పైన చూపించాలా, లేకపోతే ఈ వాక్యానికి అవకాశం ఇచ్చిన సంఘం పైన చూపించాలా, సహవాసం పైన చూపించాలా? ఎవరిపైన చూపించాలి? ఈ కార్యాలు ఎవరిపైన చూపించినను సంఘానికి దూరం అయిపోతాను. ఈ సంఘం కాకపోతే మరో సంఘం ఉన్నది, ఇదేంటి నా కొరకు ఏం మాట్లాడుతున్నాడు ఏంటి, నా జీవితం కొరకు ఈయనకెందుకు? చాలా చోట్ల ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడు, చాలా చోట్ల ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. దేవుడు మాట్లాడుతున్న మాట ఆలోచన చేద్దాం మనం ఒకసారి. నేను మీ ఇంట్లో వ్యక్తిని కాదు, మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా మన ఇంట్లో వ్యక్తులు కాదు. అయినను సరే, ఇంట్లో వ్యక్తి అయినను సరే, ఒకవేళ నిజంగా మాట నాతో మాట్లాడేలా మార్పు చెందాల్సిన అవసరత నాకున్నది. ఒకవేళ బోధించే వ్యక్తి అంటే ప్రకటించే వ్యక్తి ఎవరైనా ఉద్దేశించి ప్రకటించిన ఎడలా ఆ తప్పుకు అతడే కారకుడు అవుతాడు. కానీ ఆయన ప్రకటించిన మాట నాకు మారు మనసు నిమిత్తమైనదైతే తప్పకుండా మారాల్సిన అవసరత ఉన్నది నాకు. ఇలాంటి మాటలు పౌలు గారు ప్రకటించారండి కొరింథీ సంఘంలో. ఎంత ఘోరమైన సంఘం కొరింథీ సంఘం అంటే, ఆ కొరింథీ సంఘంలో చాలా రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయి. అన్నిలలో జరిగినటువంటి అన్యాయాలు జరుగుతుంటాయి ఆ కొరింథీ సంఘంలో. స్త్రీలు వ్యతిరేకంగా పురుషులకు, పురుషులు వ్యతిరేకంగా స్త్రీలకు, బల్లారాధన సమయంలో బల్లారాధన క్రమంగా జరిపించకుండా విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడము. యవ్వన స్త్రీలు ఒక రకంగా, యవ్వన పురుషులు ఒక రకంగా, తలల పైన ఏది కొంగేసుకోమని చెప్తుంటాడు కదా, తలపైన ముసుగు అని. ఆ ముసుగు పెద్ద చరిత్ర ఉన్నది. అంటే వాళ్ళు జీవిస్తున్నటువంటి ఆ పట్టణంలో ముసుగు అవసరము. దాని కొరకు మాట్లాడుతూ పురుషులైన వారు అతిగా వెంట్రుకలు పెంచేసుకుంటున్నారే, అది సబము కాదని చెప్పి హెచ్చరిస్తూ, ఒక్కడి కాదు రెండు కాదు చాలా విషయాలండి. ఇంకా అన్యాయమైన విషయం ఏముంటుందంటే 5వ అధ్యాయం 1వ పత్రికలు ఏమని చెప్తున్నారంటే, మీలో ఒక వదంతి కలదు. ఆ వదంతి ఏంటంటే, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నారంట. ఇటువంటి వదంతి అన్య జనులలో కూడా జరగదు చెప్తున్నాడు. చాలా ఏడుస్తూ రాసిన పత్రిక. ఈ పత్రిక వారికి పంపిన తర్వాత వారందరూ ఈ పత్రిక చదివి వాళ్ళు మారు మనసు పొందిన స్థితి ఈయనకు వినిపిస్తున్నాడు పౌలు గారికి. వారు మారు మనసు పొందిన స్థితి పౌలు గారు వింటారు. పౌలు గారు విని 2వ పత్రికలో వారికి ఉత్తర్వులు జారీ చేస్తారని.
రెండవ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ వచనం నుండి కంటిన్యూ చదివేసాయి. 8వ వచనం వరకు చదివేసాయి. దేవుడు తీర్పు రాకవలన మమ్మల్ని ఆదరించను. తీర్పు రాకవలన మాత్రమే కాకుండా అతను మీ అత్యాభిలాషను, మీ అంగలాపును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుసు. మీ విషయమై పొందిన ఆదరణ వల్ల కూడా మమ్మల్ని ఆదరించదు కనుక నేను మరి ఎక్కువగా సంతోషించుకుని నేను రాసిన పత్రిక వల్ల మేము దుఃఖపెట్టినందున విచారిస్తున్నాను. నాకు విచారం కలిగిన ఆ పత్రిక మేము స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టాలని తెలుసుకున్నాను. సరిపోతుంది. ఏమని చెప్తున్నాండి? వీళ్ళు ప్రయాసపడుతున్నారండి, పరిచర్యలు ప్రయాసపడి పట్టణాలు దాటుతూ వెళ్తున్నారు. కాలినడకన ఓడ ప్రయాణము, సముద్రం అంటే ఓడ ప్రయాణము, సముద్రం లేదంటే కాలినడక. వీళ్ళు వెళుతూ ఆయాసపడుతున్నప్పుడు తీతు గారు ఒక వార్త తీసుకొచ్చారు. తీతు గారు తెచ్చిన వార్త ఏంటంటే, ఇదిగో అయ్యా, కొరింథీ సంఘానికి మీరు పత్రిక పంపారు కదా, వారు చక్కగా మారు మనసు పొందారయ్యా. మీరు రాసినటువంటి ఆ పత్రిక ద్వారా చాలా మనోవేదన కలిగింది వాళ్ళకు. వాళ్ళు నా ముందే నేను చూస్తుండగా ఏడ్చినారు వాళ్ళు. అయ్యో, మేము ఇంత ఘోరాతి ఘోర పాపాలు చేస్తున్నామా, మమ్మల్ని గద్దించేవారు లేకనే కదా మేము ఇలాంటి కార్యాలకు మా హృదయాలు అప్పగించేసాము అంటూ చాలా ఏడ్చారయ్యా వాళ్ళు అని చెప్పి మాటలన్నీ చెప్పినప్పుడు పౌలు గారికి సంతోషం కలిగింది. మారినటువంటి కొరింథీ సంఘాన్ని బట్టి పౌలు గారి సంతోషం కలిగి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా మీ మారు మనసును విని నేను సంతోషపడ్డాను. మీరు ఏడ్చారంట, మీరు దుఃఖపడ్డారంట నా మాటలు విని. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను. నేను పత్రిక రాసినందుకు మీరు దుఃఖపడ్డారు కదా, నేను అస్సలు ఆలోచన చేయను అయ్యో ఎందుకు దుఃఖపడ్డారని. నేను విచారపడను మీరు దుఃఖపడ్డందుకు. ఎందుకు విచారపడనంటే, నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టనని తెలుసుకొని ఉన్నారు. ఒకవేళ నేను ఆలోచన చేసినాను, ఆ పత్రిక మిమ్మల్ని కొద్దిగా మట్టుగా దుఃఖపరిచింది, కానీ మీలో ఒక ఆలోచన కలగజేసిందయ్యా. దేవునికి వ్యతిరేకంగా మేము నడుస్తున్నామా, మాలో ఉన్న స్థితి ఇలాంటిదా, మాలో ఉన్నటువంటి జారత్వం మేము గుర్తించలేకపోతున్నామే, బల్లారాధన కార్యక్రమం మేము సరిగా నడిపించలేకపోతున్నామే, వీటన్నిట్లో మీకు ఆలోచన కలిగింది కాబట్టి ఆలోచన బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా అంటాడు. నేను ఆలోచన బట్టి సంతోషిస్తున్నానని చెప్తున్నాను. 9వ వచనం చూసినట్టయితే ఏమంటే, మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషించున్నాను. ఎలా అనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఎవరు మాట్లాడుతానండి? మీకు దుఃఖం కలిగిందయ్యా అని, దుఃఖం కలిగిన మీరు ఒక ఆలోచన వచ్చి సంతోషించినావు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆ దుఃఖం చాలా మంచిది, మీకు కలిగిన దుఃఖము చాలా మంచిది. ఎందుకు మంచిదంటే, ఎలా అనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందకున్నట్లు దైవ చిత్తానుసారంగా దుఃఖపడతారు. మా వల్ల మీకు నష్టం కలగలేదని మీరు ఆలోచించారు కాబట్టి దేవుని చిత్తానుసారంగానే దుఃఖపడ్డారు మీరు. అంటే దేవునికి వ్యతిరేకంగా మేము తప్పు చేస్తామని దుఃఖపడ్డారు తప్ప, ఈ పౌలు గారు మాలో ఉన్న వేషధారాన్ని బయట పెట్టాడని దుఃఖపడలేదు మీరు. పౌలు గారు రాసిన పత్రిక ద్వారా మాలో ఉన్న వేషధారణ బయటకు వచ్చిందని దుఃఖపడ్డారు. ఆ దుఃఖం మంచిది, ఆ దుఃఖము మంచిదని చెప్తున్నాడు. ఎటువంటి మంచిదంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఏంటండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణానుసారమైనటువంటి మారు మనసును కలగజేస్తుంది. అయితే ఇంకో దుఃఖం ఉన్నది అక్కడ. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి కనబడుతుంది, లోక సంబంధమైనటువంటి దుఃఖం ఒకటి కనబడుతుంది. లోక సంబంధమైన దుఃఖము మరణానికి దారి తీస్తుంది అంటే ఎడబాటుకు దారి తీస్తుంది అంటున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే రక్షణను
రక్షణకు అంటే ప్రొటెక్షన్, రక్షణకు దారి తీస్తుందంట దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎవరైనా కనబడుతున్నారా? ఎవరైనా జ్ఞాపకం వచ్చారా? దైవ చిత్తానుసారంగా దుఃఖపడిన వ్యక్తి కలదు, లోకానుసారంగా దుఃఖపడిన వ్యక్తి కూడా కలడు. ఆ ఇద్దరు ఎవరంటే ఇస్కరియోతు యూదా గారండి ఒకరు, ఇంకొకరు పేతురు గారు. పేతురు గారిలో ఒక తప్పిదం కనపడుతుంది మనకు. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా పేతురు. అప్పటి వరకు కొడుకు ఏదని చెప్పేస్తున్నాడు ఆయన. మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 2 సందర్భాలు అక్కడ ఉంటాయి. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయంలో 73 నుంచి 27:73 మత్తయి సువార్త. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను సాక్ష్యం ఇచ్చున్నదని అతనితో చెప్పింది. అందుకతడు, ఆ మనుష్యుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఆయన జ్ఞాపకం వచ్చిందని వెంటనే 26వ అధ్యాయంలో 73 ఆయనకు వెంటనే జ్ఞాపకం వచ్చిన విషయం ఏంటంటే, అయ్యో నేను తప్పు చేశాను అనే మాట. అవును, నేను తప్పు చేశాను, నా మాటలు సాక్ష్యం ఇస్తున్నాయంట, నేను యేసు ప్రభువు వారితో తిరిగిన వాడని. కానీ నాకు తెలియకుండా నేను ఒక వేషధారని కనుపరుచుకుంటున్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నా స్థితిగతులు అన్ని ఎరిగిన నా ప్రభువు నాకు ముందుగానే చెప్పేశాడు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా అని చెప్పేశాడు. నీవు అబద్ధం ఆడినంత వరకు కోడి కూయదని చెప్పేశాడు ఆయన. ఎప్పుడు జ్ఞాపకం వచ్చిన ఈ మాట అంటే, ఆయన అబద్ధం ఆడిన వెంటనే కోడి కూత వినిపించింది. వినిపించగానే ఆయనకు గుర్తుకు వచ్చిన మాట ఏంటంటే, నా స్థితిగతులు ఎరిగినటువంటి నా తండ్రి నాకు చెప్పేశాడు నేను ఇలాంటి స్థితిని కలిగి ఉంటాను అని. అప్పుడు పశ్చాత్తాపడుతుండండి ఆయన. అయ్యో, నేను ఘోరమైన తప్పిదం చేశాను కదా. అంటే నేను ఎంత దాచుకుందామన్నా కానీ, ఎంత వేషధారం నేను కనుపరచుదామన్నా కానీ కనుపరచలేకపోతున్నాను. ఎందుకు కనుపరచలేకపోతున్నానంటే, నా మాటలు సాక్ష్యం ఇస్తున్నాయి. అక్కడ పలుకుతున్న మాటలు అవే. ఆయన మాటలు సాక్ష్యం ఇస్తున్నాయంటే, ఈయన కూడా ఇదిగో ఆ బోధకునితో తిరిగిన వ్యక్తి అని చెప్పి ఏడ్చి పశ్చాత్తాపాన్ని దేవుని దగ్గర పెడతాడని. దేవుడు క్షమించేస్తాడు. ఆయన క్షమించడమే కాదు, ఉన్నతంగా దేవుని పరిచయంలో వాడుకుంటాడు పేతురు గారు. అలాగే ఇస్కరియోతు యూదా గారు యేసు ప్రభువును అప్పగించేసిన తర్వాత ఆయన జీవితంలో చోటు చేసుకున్న సందర్భం 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో 2వ వచనం నుండి కంటిన్యూ చదివి ఒకసారి. అప్పగించిరి. ఆయన శిక్షణ చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రజలకు తెచ్చి మరలా తెచ్చి, నేను నిరపరాధులను అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పిన వారు, దాంట్లో మాకేమి నీకు చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు ఆయన. ఎవరండి? ఇస్కరియోతు యూదా గారు. ఈయన చేసిన తప్పిదం ఏంటంటే, ఇటువంటి అన్యాయం లేనటువంటి లోకరక్షకుని దమ్మిగా అప్పగించేయడం. కేవలం 30 వెండి నాణములకు ఇష్టపడి ఆయన అమ్మేశాడు. ఆయన శిక్ష విధింపబడుతున్నప్పుడు కావచ్చు, ఆయనలో ఏ అన్యాయం కూడా లేదు అనే ఆలోచన ఈయనకు వచ్చింది. ఎంతలా పశ్చాత్తాపడ్డాడంటే, ఆయనతో పాటు భోజనం చేస్తాను కదా నేను ఎందుకు గ్రహించలేకపోయాను ఆయన మనస్థితిని. ఈ 30 వెండి నాణాల కొరక నేను ఒక రక్షకుని అమ్మివేశాను నేను అనే పశ్చాత్తాపానికి గురైపోయి ఆయన ఎంతలా దుఃఖపడ్డాడంటే, అసలు నేను బ్రతికుండడమే వ్యర్థము, నాలాంటి వాడు బ్రతకకూడదు ఈ భూమి మీద, అంత గొప్ప రక్షకుని అప్పగించేశాను నేను, ఈ కార్యం మనుషుల వల్ల జరగకూడదు, అటువంటి నా వల్ల జరిగింది కాబట్టి నేను బ్రతకుండుంటే నేను చనిపోవటం మంచిది, నేను ఈ భూమి విడిచిపోవటం మంచిది అని చెప్పేసి వెళ్ళి ఉరిపెట్టేసుకొని చనిపోయాడు. ఇది లోకానుసారమైన దుఃఖము. లోకానుసారమైన దుఃఖము ఎడబాటుకు దారి తీస్తుంది.
ఏ ఎడబాటుకు దారి తీస్తుందయ్యా అంటే రక్షణకు ఎడబాటు. లోకానుసారమైన దుఃఖము పాపంలో ఉండగానే పశ్చాత్తాపం కలిగిందన్న ఆలోచన వస్తుంది. కానీ ఆ పశ్చాత్తాపం ఎటు వెళ్ళిపోతుంది అంటే ఇటువంటి వారితో నాకు సావాసం అవసరం లేదు. ఇది పశ్చాత్తాపమా అంటే ఇదొక రకమైన పశ్చాత్తాపం. ఇదే లోకానుసారమైన పశ్చాత్తాపము. అంటే మరణము దేన్ని సూచిస్తుందంటే ఎడబాటు సూచిస్తుంది. ఎటువంటి ఎడబాటు అంటే ఎదగడానికి దేవుడు అవకాశం ఇస్తే ఆ ఎదగడానికి ఇచ్చిన అవకాశం నుండి ఎడబాటు కలగడానికి వచ్చేటటువంటి పశ్చాత్తాపమే లోకానుసారమైన పశ్చాత్తాపం. అదే ఎదగాలి, దేవుని యొద్దనే బ్రతకాలి, ఆయన పరిచర్య చేయాలి, నా బ్రతుకు పరమార్థాన్ని నేను పూర్తి చేసి నా తనువు ముగించాలి అని వచ్చేటటువంటి పశ్చాత్తాపం ఏంటంటే రక్షణానుసారమైన పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం కొరకు ఏం చెప్పాడంటే ఇప్పుడు వెళ్దామండి. పౌలు గారు చెప్తున్న మాట 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలిగేసిందంటే రక్షణానుసారమైనటువంటి మారు మనసుకు దారి తీసింది. అయ్యో నేను దేవుని బాధ పెట్టాను, నా కార్యాల ద్వారా దేవుడు బాధపడ్డాడు, నేను చేయకూడని కార్యం చేసి దేవుని బాధ పెట్టాను నేను. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. లోకానుసారమైన దుఃఖం ఏంటంటే అసలు లోకంలో ఎవరు చేయని కార్యం నేను చేశాను, అందరికీ తెలిసిపోయింది నేను చేసిన కార్యము. ఇన్ని రోజులు ఎవరికి తెలియాలనుకున్నాను కానీ ప్రతి ఒక్కరికి బాహేటం అయిపోయింది నేను చేసిన తప్పిదము. ఇప్పుడు రేపటి దినాన్ని నేను ఎలా తలెత్తుకొనగలను? తలెత్తుకొనడానికి అవకాశమే లేదు నాకు. కాబట్టి ఏం చేయాలంటే ఎడబాటు తెచ్చుకోవాలి. ఏ విధం చేతనైనను ఎడబాటు తెచ్చుకోవాలి. అపవాది ప్రేరేపణ అంటది ఎడబాటు అనేది. యేసు ప్రభువులను అప్పగించేంత వరకు యూద గారిని అపవాది ప్రేరేపించింది. వెళ్ళు అప్పగించు ప్రతి క్షణం అపవాది చేత ప్రేరేపించబడినటువంటి మనుష్యుడు యూద గారు. అప్పగింపబడిన తర్వాత ఎప్పుడైతే పశ్చాత్తాపం ఆయన కలుగుతుందో ఆ పశ్చాత్తాపం గమనించిన అపవాది వెంటనే మరలా ప్రేరేపిస్తుంది ఏంటంటే నీలాంటి వాడు బ్రతికుండుట వ్యర్థము. ఇంత ఘోరమైన తప్పిదం ఎవరైనా చేస్తారా మనుషులలో? నిరపరాధిని నువ్వు అప్పగించావు. అర్థమవుతుందా యూదా? చనిపోవు అసలు, వ్యర్థం నీకు ఈ బ్రతుకు. వెళ్ళి వారి వెండి నాణ్యాలు వారికి వేసేసినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నీవే చూచుకోను, మాకేమి నీవే అనుకుంటారు అన్నమాట. నీవే చూచుకోను అంటే నీవు ఆశపడి తెచ్చినవు 30,000 నాణములకు, ఇప్పుడు మమ్మల్ని చదువుతున్నావే నువ్వు, నీవే చూచుకో, మాకు సంబంధం లేదు అని చెప్పేస్తుంటారు వాళ్ళు. వెంటనే వెళ్ళి తనుకు ముగించేసుకుంటాడు, బలవంతంగా ముగించేసుకుంటాడు. ఆలోచించేద్దాం సహోదరులారా. ఆయన నిజంగా పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించలేకపోతున్నాడు. ఆయనని క్షమిస్తూనే తప్పకుండా క్షమించేటటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆ విషయం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం క్షమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఇవి రెండే కాకుండా గద్దించే దేవుని కూడా మనం కలిగి ఉన్నాము. ఇజ్రాయేలు జనాంగానికి ఏ ఆకాశం నుండి అయితే పూరెల్ని కురిపించాడో, ఏ ఆకాశం నుండి అయితే మన్నాను కురిపించి బ్రతికించాడో, ఇప్పుడు మనమందరం బ్రతకడానికి అదే ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్న దేవుడే ఒక పట్టణాన్ని కాల్చేశాడు. ఎలా కాల్చేశాడండి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నితో కాల్చేశాడు. ఏం చేశాడు? లీటర్ పెట్రోల్ తెచ్చి అగ్గేశాడు. అక్కడ అగ్ని గంధకాలను కురిపించి కాల్చేశాడు. ఏమర్థమవుతుంది మనకు? ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. దేవుడు పాపాన్ని అసహించుకున్న దేవుని దగ్గరికి వచ్చాము మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలని. యేసు ప్రభుల వారు చిందించిన రక్తం ద్వారా మనం కడగబడ్డాము, సంఘంలో చేర్చబడ్డాము. దినము వాక్యం అనే పాల వలన అభివృద్ధిలోకి వస్తున్న ఈ తరుణంలో అపవాది తప్పకుండా ప్రేరేపిస్తుంది మనల్ని. ఏ విధము చేతనైనా ప్రేరేపిస్తుంది అపవాది. మన పక్క ఉన్న వారిని చూపిస్తుంది, మనకంటే ముందుగా విశ్వాసంలో దృఢంగా బ్రతికినారే అనే ఆలోచన ఉంటుంది చూడు, వాళ్ళని చూపిస్తుంటది. పడిపోయిన వారి స్థితి చూడు అని వెంటనే ఆలోచన మనకు తెలియకుండానే మన మధ్యలో ఒక ఆలోచన వస్తుంటది. ఏంటంటే ఎంతో చక్కగా ఎదిగిన వ్యక్తి పడిపోయాడు, నాదేముందిలేండి, చక్కగా బ్రతకలేము మనము, రక్షణలో చాలా శ్రమలు వచ్చేస్తుంటాయండి. ఇలాంటి మాటలు చెప్పేస్తుంటాము. చేతకాక బ్రతకడం చేతగాక
దేవుడు సహాయం చేస్తా అంటున్నాడు మనకు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చివరి మాటలు ఏమంటాడంటే, శోధింపబడిన ఆయన శోధనలో ఉన్నప్పుడు మీకు సహాయం చేస్తాడయ్యా అని చెప్తుంటాడు. యేసు ప్రభులు ఆరే సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటే మన ప్రవర్తన ఎలా ఉన్నదంటే, చాలా కష్టం అండి నీతిగా బ్రతకడము. చాలా కష్టం అండి నీతిగా బ్రతికే శ్రమలు వస్తాయండి. ఆ శ్రమల గుండెనే ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఆదుకుంటాను అంటున్నాడు కదా. ఎందుకు మర్చిపోతున్నాము అంటే, మంచి పంచుకోవడం చేతగాని జనాంగాలు కదా. ఆలోచన చేయండి ఒకసారి. మనం చిన్నగా ఆలోచన చేద్దామండి. చిన్న చిన్న విషయాలు నేను చదువుకున్న రోజులప్పుడు చెప్తున్నాను. సండే స్కూల్ చిన్నప్పటి నుండి చెప్తుండ్రు స్కూల్లో. ఎలా అంటే, చిన్నగా మనము ఎవరైనా లడ్డు తింటున్నారు అనుకోండి, వాళ్ళు లడ్డు అడిగాము అనుకో, ఏంటనే వారంటే తెచ్చుకో, దుకాణం ముందే ఉన్నది కదా, వెళ్ళి తెచ్చుకో అంటాడు. అంటే ఇష్టపడి తింటున్నాడు, వాని సొత్తు, తెచ్చుకో ఏమవుతుంది అంటాడు. ఇదే విషయము ఎవరైనా సిగరెట్ తాగుతారు కదా, పక్కోడు అడగాడు ఎంట్రీ ఇచ్చేస్తాడని. ఇంకా ఏంటి, ఈ పాను పరకలు అవి వేసుకుంటారు కదా, నలుస్తారు కదా, వీడు సిద్ధమవుతుంటాడు తీసుకోవడానికి, పక్కకుండా ఆర్డర్ వేస్తాడు, ఒరే నాకు కూడా రెడీ అయ్యాడు, వెంటనే ఇంకొంచెం వేసి రెడీ చేస్తాడు. ఏమైనా అర్థమవుతుందా మనకు? అంటే పాపానికి అప్పయింపబడడానికి, పాపాన్ని ప్రేరేపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మనుషులు. మంచి కార్యానికై ఏమైనా ప్రేరేపించే వాళ్ళు ఉన్నారంటే కరువైపోయారు. మంచి కార్యాలకు ప్రేరేపించే ఏదైనా ఉన్నదంటే దేవుని సహవాసం మాత్రమే. అటువంటి సహవాసానికి దూరంగా బ్రతకాలనే ఆలోచన అపవాది కలిగిస్తుందండి. ఆలోచన చేద్దాం మనం. అపవాది కలిగిస్తుంటది. ప్రారంభంలో మాట్లాడుకున్న మాటలు పోయిన వారంలో చివరిగా సంగాపరి గారు పోయిన వారం చెప్పిన వాక్యంలో చివరిగా గుర్తు చేసి ముగించిన మాటలు రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నతమైన మాటలండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఇలా ఉంటది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపలుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను. అయినను పాపం మరణం ఆధారము చేసుకుని ఎలాగూ ఏలేనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఏమని చెప్తున్నాండి? ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని పాపం ఏలుతుంది ప్రపంచాన్ని. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుని ఆజ్ఞ ఏం చెప్తుందంటే ఇది చేయకూడదని చెప్తున్నది. కానీ మనిషి ఆశ ఏం చెప్తుందంటే అదే చేయాలని చెప్తున్నది. ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞ చేయకూడదు, మనిషిలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే అదే చేయాలి. పాపం ఏం చేసిందంటే దేవుడిచ్చిన ఆజ్ఞనే ఆధారం చేసుకొని ప్రపంచాన్ని ఏలుతున్నది పాపము. ఆ తరుణంలో వచ్చినటువంటి కృప కొరకు మాట్లాడుతున్నాడు. ఆ తరుణంలో వచ్చినటువంటి కృప ఏంటండి? ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలేనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఎంతలా నేను పాపం చేయాలని పరితపిస్తున్నానో, ఎంతలాగా ప్రేరేపణ కలుగుతున్నదో అంతలా కృప నన్ను తట్టుకోవడానికి ప్రయత్నిస్తుందంట. కానీ కృపకు దూరంగా పరిగెత్తే స్థితి మానవులలో ఉన్నది. ఎక్కడ పాపం విస్తరిస్తే అక్కడ కృప అపరిమితంగా ఉన్నదంట. అపరిమితమైన కృపకు దొరకకుండా పరిగెత్తే స్థితిలో మనం బ్రతుకొచ్చినాం. ఆలోచన చేద్దాం ఒకసారి. వెంటనే కొనసాగిస్తే ఏమంటాడంటే అలాగేనే మందుము పైన చెప్తున్న మాటలు, పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. అలాగేనే మందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందామా ప్రశ్నిస్తున్నాడు ఆయన. చెప్పిన మాటల ద్వారా మీకు ఏమర్థమైందయ్యా? పాపం ఎక్కువ చేస్తే కృప ఎక్కువ వస్తుందని అర్థమైందా మీకు? అలా కాదు. అలాగేనేమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందామా? అట్లనరాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మనమే కాదు, మన ప్రాచీన స్వభావం పాతిపెట్టబడిన స్థితిని అపవాది ప్రేరేపణకు లోనయ్యి మరలా తవ్వి తీసుకుంటే
దేవుడు బాహ్యటంగా చేస్తానంటున్నాడు మన వేషధారాన్ని. ఒంటరిగా ఉన్నా నాకేమో తెలియదు, నా పిచ్చని విని తప్ప ఎవరు చూడడం లేదు అనుకుంటే 10 మందికి తెలిసేలాగా నా ఒంటరి జీవితాన్ని బాహ్యటం చేస్తానంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదందామా? భయపడదాం సహోదరులా. పశ్చాత్తాపంతో ఏవైనా దేవా నాలో ఉన్నటువంటి చేదు వేరేమైనా ఉంటే దూరం చేస్తాను అని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. నీ కృప ఉన్నతమైన దేవా ప్రభా, విస్తారమైన మీ కృపను మేము బ్రతకొచ్చున్నాం తండ్రి. మీ కృప తోడు లేకపోతే తండ్రి మేము బ్రతికే వాళ్ళం కాదు తండ్రి ప్రభా. అర్హతకు మించినటువంటి కృపతో మమ్మల్ని పోషిస్తున్న దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభా. అవును దేవా, మా శరీరెచ్చలు తండ్రి ప్రభా, మా శరీర కార్యాల ద్వారా తండ్రి దినదినం తండ్రి పాపానికి ప్రేరేపించినట్టు తండ్రి ప్రభా, మీ కృప మాకు తోడైంది తండ్రి ప్రభా. ఆ పాపం నుండి వేరుపరుస్తున్నారు దేవా. అయినను తండ్రి ప్రభా, మనుషుల యుద్ధ ఉన్నప్పుడే తండ్రి ప్రభా నీతిగా కనపడుచున్నానేమో దేవా. మనుషులకు దూరంగా బ్రతికినప్పుడు తండ్రి నా స్థితి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ప్రభా. నా స్థితి మీరు ఎరుగుదురు దేవా తండ్రి ప్రభా. మనుషులు ఎవరికి తెలియదు తండ్రి నా స్థితి ఎలాంటిదనేది. మేము బ్రతుకుతున్న స్థితి ఎలాంటిదో ఎవరికి తెలియదు ప్రభా, మీకు మాత్రమే తెలుసు తండ్రి ప్రభా. మమ్మల్ని మీరు దృష్టిస్తున్నారన్న సంగతి తండ్రి మాటి మాటికి మాకు జ్ఞాపకం చేస్తుంది. మా తలంపులలో జ్ఞాపకం ఉంచుతండి. హృదయ గద్దింపు చేత తండ్రి ప్రభా మారు మనసు మాకు దయచేయమని వేడుకుంటాం తండ్రి. మీరిచ్చే మారు మనసు తండ్రి ప్రభా రక్షణానుసారమైనటువంటి స్థితికి మమ్మల్ని మార్చాలని మేము కోరుకుంటూ తండ్రి ప్రభా మీ పాదాల యొక్క మా మాటలు పెడుచున్నాం తండ్రి ప్రభా. మీ వాక్యం దృఢమైన తండ్రి ప్రభా, శాశ్వతమైన తండ్రి ప్రభా. దైవ చిత్తానుసారమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణానుసారమైన మారు మనసు కలగజేస్తుందని చెప్పిన దేవా, అటువంటి మారు మనసు మేము కోరుకుంటున్నాం తండ్రి. రక్షణలోనికి వచ్చిన దినం మొదలుకొని తండ్రి ప్రభా, ఇదిగో నేటి వరకు తండ్రి ప్రభా మా వల్ల ఎలాంటి కార్యాలు జరిగినో నీకు మాత్రమే తెలుస్తుంది. వాటన్నిటిని మీ పాదాల చెంత పెట్టి తండ్రి ప్రభా మరలా తిరిగి చూడకుండా తండ్రి ప్రభా మీరిచ్చే మేలును అనుభవిస్తూ మిమ్మల్ని మహిమపరచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చమని వేడుకుంటూ మా ప్రియుడు రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి పేరిట చిన్ని మాటలని వేడుకుంటున్నాము తండ్రి.